ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. పాయింట్ అర్థం చేసుకోండి. ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉన్న మనుషులే. మనుషులు మనల్ని భరించలేరు, మనుషులు మనల్ని మోయలేరు. కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టిన పిల్లలైనా, ఎంతమంది ఉన్నా మనల్ని అన్ని విధాలా మోసే దమ్ము ఎవరికీ లేదు. హైదరాబాద్లో మా అక్కాయి కరెంట్ షార్ట్ కొట్టి చచ్చిపోతుంది. మా అమ్మ ఇక్కడ పూజలు చేస్తూ ఉంది నరసరావుపేటలో. నరసరావుపేటలో మా అమ్మ పొంగళ్ళు పెడుతుంది. పొంగళ్ళు సంక్రాంతి పండుగ, పెద్దల పండుగని బట్టలు తీసుకొచ్చి పెట్టి పొంగల్ పెడతారు కదా, పొంగల్ పెడుతుంది మా అమ్మ. ఇక్కడ ఏం పొంగల్ కార్యక్రమం ఉంది, అక్కడ చచ్చిపోతుంది. అయిపోయింది. అంతా రెడీ అయ్యి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక అన్నం తినబోయే సమయానికి ఫోన్ వచ్చింది. ఇట్లా ఫలానా ఫలానా అంట అమ్మాయి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయిందని చెప్పి ఫోన్ వచ్చింది. అంటే ఇప్పుడు మరి మా అమ్మ ఉందిగా, మా నాన్న ఉన్నాడుగా, మేమందరం ఉన్నాం కదా, ఆమెకి భర్త, పిల్లలు, కుటుంబం అంతా ఉంది కదా. ఏది అందుకే పాట పాడుకున్నాను. మంచినీళ్ళ చెరువులో బాగా ఫుల్గా నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుదామని ఉపవాసం ఉన్నా. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. అప్పుడు బాగా దప్పిక అవుతుంటే ఎండకి చెరువులో నీళ్లు తాగుదామని నేను మెట్ల మీద దిగా. 2 మెట్లు నీళ్లలో ఉన్నాయి. పాచి ఉంటుంది, జారిద్దని తెలియదు నాకు. దాని మీద అడిగేశా, దన్మని వెళ్ళిపోయా. కరెక్ట్గా ఇక్కడ దాకా అట్లా వెళ్ళలికలు దిగిపోయాను చెరువులోకి. షర్టు పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా. లేకపోతే ఆ రోజే అయిపోయేది కథ. ఎందుకంటే మనకి ఈత రాదు. ఏం చేద్దాం మరి? ఫుల్గా ఉన్నాయి నీళ్లు. ఆ చెరువులో చాలా మంది పడి చచ్చిపోయారు కూడా. ఏం చేద్దాం? ఏకాంత ప్రార్థనకి అక్కడ దొరికింది నాకు ప్రశాంతత. అందుకని ఆడికి పోయేవాడిని. అంటే నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను నీళ్ళలో పడిపోవటం దావీదు చూసి దూరంగా పరిగెత్తుతున్నాడు. నరసరావుపేట పాస్టర్ గారు దావీదు పరిగెత్తుతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నేనేం ఉండేదేం లేదు, అంత దూరంలో ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆలోచించుకున్నా, నిజమే కదా, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఎవరు రాలేదు. నా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఈ దశలో, ఈ క్షణంలో నన్ను కాపాడలేరు. ఎలాగ నేను ఆగిపోయాను? నేను నీళ్ళల్లో మునిగిపోకుండా ఎలా నేను అట్లా ఆగాను? ఆయనే నన్ను పట్టుకున్నాడు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని ఆగు. ఇప్పుడు 2వ చరణం వాడు.
నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. ప్రాణాపాయం కలిగినప్పుడు అడ్రస్ కూడా దొరకరు. దీన్ని బట్టి ఆలోచించండి. సర్వకాల సర్వావస్థల యందు మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడెవరు? మనల్ని అర్థం చేసుకునేది ఎవరు? గుండె చెదరిన వేళ మనల్ని ఖచ్చితంగా ఆదరించేది ఎవరు? భయము మనల్ని కమ్మిన వేళ మనల్ని ధైర్యపరిచేవాడెవరు? శత్రువు నిన్ను తరిమిన వేళ నీ పక్షాన నిలిచేవాడెవరు? కృంగుబాటు, నిరాశ, నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు నిన్ను లేవనెత్తేవాడెవరు? ఎంతమందికి ఉంది అనుభవం? కన్ఫామ్గా అదే. కాబట్టి నా వారు ఎంతమంది ఉన్నా నీ తోడు సరిరారు. చాలామంది ప్రమాణాలు చేస్తారు, పెళ్లినాటి ప్రమాణాలు, తర్వాత జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రమాణాలు. నీకోసం నేను ఉంటా, నీకోసం నేను అంత చేస్తాను, నీకోసం నేను ఇంత చేస్తాను, నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వంటే నాకు ఎంత ప్రేమ, నువ్వంటే నాకు అది, నువ్వంటే నాకు ఇది, నువ్వంటే లవ్వు చెవులో పువ్వు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఏదో కథ నడవటానికి నాటకాలు తప్ప ఒరిజినల్గా మాట్లాడితే సరైన సన్నివేశాల్లో ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిద్ది. సరైన సన్నివేశాలు రావాలి, అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ రంగు. ఏం చేద్దాం మరి? ఈ లోక నటన కదా, నడవాలి కదా. ఒకళ్ళనొకళ్ళు మాయ చేసుకొని బతకటం ఒరిజినల్గా మాట్లాడితే. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏందిరా మాకు విరక్తి పుట్టించేటట్టున్నావు పొద్దున్నే, నువ్వు అనవాకండి. నేను నిజంగా మాట్లాడుతున్నాను, వాస్తవం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు దీనుడైన వాడు ఏం చేస్తాడు? ఎంతమందిని కలిగి ఉన్నా ఏమంటాడు తెలుసా? నాకెవ్వరూ లేరు ప్రభా, నాకు నువ్వే అనుకుంటా పోతాడు. ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను. నాకెవరూ లేరు అనుకున్నాను కాబట్టి నేను ప్రతి దానికి నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా. ఇది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకున్నట. ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని ఆశ్రయించుట, దేవుని వెతుక్కొనుట. దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా, ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని, చేతులు కాళ్ళున్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే, నాకు చేయూత నువ్వే. కళ్ళు నాకున్నా సరే, ఈ కళ్ళు కాదు, నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే. కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి, దీనురాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. రక్షణ విషయంలో నువ్వే దిక్కు, ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు, కృంగుబాటులో నువ్వే దిక్కు, ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు, రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత. బలహీనత వచ్చింది, డబ్బంటే పెడతారు, రోగాన్ని తగ్గిస్తారా? డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకో, బెడ్ మీద గుట్టకొట్లాడుతుంటే నిలబడి చూస్తారు, ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు. అదే ఏసై అనుకో, లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు. ఏంది బలహీనత? భయపడుతున్నావా? భయపడవాకు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు. మారిపోయింది నీ రిపోర్ట్, మారిపోయింది నీ జీవన విధానం, నీ లైఫ్ ముఖచిత్రం, జీవిత ముఖచిత్రం మారిపోయింది. అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా, నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించిన వాడివి, ప్రవర్తించిన దానివి అవుతావు.